పండితుడు భయంతో గడగడలాడసాగాడు. లేదు లేదు, నాకు ఈత రాదు. ఈత నేర్చుకోవడానికి నాకు తీరిక దొరకలేదు. నాయనా, ఎలాగైనా ఈ ఆపద నుండి నన్ను కాపాడి కాస్త పుణ్యం కట్టుకోకూడదు అని బ్రతిమిలాడాడు రామశాస్త్రి. పడవవాడు నెమ్మదిగా, శాస్త్రిగారు, నేను మిమ్మల్ని కాపాడలేను. మీరు ఈత నేర్చుకొని ఉంటే బ్రతికి బయటపడేవారు. పాపం, ఈత నేర్చుకోలేక మీరు మీ జీవితాన్నంతా వ్యర్థం చేసుకున్నారు. నేను ఏ శాస్త్రాలలోనూ పాండిత్యం గడించలేదన్న మాట నిజమే, కాని నాకు ఈత తెలుసు. అందువల్ల నేను బ్రతికి బయటపడతాను. ఇక మీరు అంటూ ఒక్కసారిగా నీటిలో దూకి ఈదుకుంటూ అవతలి గట్టుకు చేరుకున్నాడు. ఇక మన సకల శాస్త్ర పారంగతుడైన రామశాస్త్రి నీటిలో మునిగిపోయాడు. విద్య దదాతి వినయం అన్నట్లు నిజమైన విద్య, పాండిత్యము వినయ విధేయతలను ప్రసాదిస్తుంది, గర్వాన్ని కాదు. కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే జ్ఞానం పొందినట్లు కాదు.